నీకు నీ పెళ్ళానికి హెచ్చరిక. రంగుల రాట్నం అలా మొదలైంది. మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. రంగుల రత్నం కథ ఇప్పుడు చూస్తుంటే అయ్యో ఇంట్లో ఏం జరుగుతుందిరా బాబు అనిపించేలా తయారైంది. బయటికి అందరూ మామూలుగానే ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం ఎవరి మనసులో వాళ్లకి ఏదో ఒక బాధ, కోపం, అనుమానం. ఈ మొత్తం కథలో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నది సాబి. అమ్మాయి ఎంత కష్టంలో ఉన్నా సరే అంత ఈజీగా వెనక్కి తగ్గడం లేదు. ఏం జరిగినా ముందుగా విషయం ఏంటో తెలుసుకోవాలి, తర్వాతే అడుగు వేయాలి అన్నట్టుగా ఉంటుంది. కానీ అసలు చిక్కు ఏంటంటే ఇంట్లో ఒకరు చెప్పింది ఇంకొకరు సరిగ్గా అర్థం చేసుకోరు. చిన్న మాట పెద్ద గొడవ అవుతుంది. ఒకరు కోపంగా వెళ్లిపోతే ఇంకొకరు బాధపడతారు. అబ్బా ఇదంతా చూస్తుంటే ఒక్కసారి అందరూ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. కానీ సీరియల్ కదా, అలా 5 నిమిషాల్లో సమస్య పరిష్కారం అయిపోతే మనం రేపు ఏం చూస్తాం? సావి మాత్రం తన మీద పడుతున్న ప్రతి సమస్యను ఓపికగా ఎదుర్కొంటోంది. కొన్ని సందర్భాల్లో ఆమె ముఖంలో కనిపించే బాధ చూస్తే ప్రేక్షకులకు కూడా అయ్యో పాపం అనిపిస్తుంది. అదే సమయంలో అవసరం వచ్చినప్పుడు గట్టిగా నిలబడే తీరు మాత్రం చాలా బాగుంటుంది.